అందరికీ నమస్తే. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు గండిపేట పోయినారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేసినారు. గండిపేట అంటే ముఖ్యమంత్రులకు గండమంట. అంతకుముందు ముఖ్యమంత్రులు గండిపేట పోయిన వాళ్ళ పదవులన్నీ పోయినాయి. అసలు అక్కడ కార్యకర్తలకే చాలా ఆందోళన. ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చిందంటే ఇక గండం వెంటాడుతున్నట్టని. సరే ఆయన పోయిండు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు జరిగినాయి, కొన్ని మాటలు మాట్లాడేసిండ్రు. జనాలను తీసుకురావడానికి కూడా చాలా కష్టమైంది. అధికార పార్టీ జనాలను తీసుకొచ్చుకోనికే మహిళా సంఘాలలోనూ బెదిరించాల్సి వచ్చింది. ఆడియోలు వచ్చినాయి బయటికి. మహిళా సంఘాలలో మీకు పావలా వడ్డీ రుణాలు కావాలంటే మీరు సీఎం మీటింగ్ రావాల్సిందే అని ఎంపీడీఓలు వాళ్ళు వీళ్ళు బెదిరిస్తారు. అవన్నీ ఆడియో కాల్స్ రిలీజ్ చేసిన వాళ్ళంతా. ఇక రేవంత్ రెడ్డి గారు అది అనాలోచితంగా మాట్లాడినరా ఆలోచన చేసి మాట్లాడినరా తెలియదు. మళ్ళీ కాలుష్యం గురించి మాట్లాడినరు, తుమ్మిడేటి గురించి మాట్లాడినరు, ఇక చాలా విషయాలు మాట్లాడినరు. ఎవరిని ఇరిచిపెట్టేది లేదన్నాడు. అన్ని విషయాలు చూద్దాం. సిగ్నల్ టీవీ మీది, దీనిలో వచ్చే వీడియోలు మీకోసమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము చెప్పడం వేస్ట్ అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమొస్తుంది మాకంటే మాకేం పైసలు రావు, కానీ మా వార్త చాలామందికి రీచ్ అవుతుంది. సేమ్ టైం మనం బలంగా కనిపిస్తాం చూసే వాళ్ళకి. మనం చెప్పే ఆల్మోస్ట్ నిజాలకు దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా చెప్పే ప్రయత్నమే మన వార్త. మన టీవీ చూస్తే, సిగ్నల్ టీవీ చూస్తే మీరు వేరే వార్త చూడాలని అవసరం ఉండదు, అది ఫైనల్ అవుతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. ఇక సబ్జెక్ట్లో పోదాం. ఈరోజు గండిపేటలో ఇంకో పేపర్లో యాడ్ ఇచ్చారు, మీరు చూసి ఉంటారు బహుశా. అన్ని పేపర్లో యాడ్లు వచ్చినాయి. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 1, 2, 3 ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసినది పునరుజ్జీవనం శంకుస్థాపన కార్యక్రమం అని పెట్టుకున్నారు. దీనికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారంట? డబ్బులు కూడా రాసిండ్రే ఎటువా 7,700 కోట్లు, 7,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారంట. ఇక విచిత్రం ఏంది తెలుసా? అసలు వీళ్ళు మల్లన్న సాగర్కి నీళ్ళు తీసుకుంటారంట. అంటే నీటిపారుదల శాఖ మంత్రి ఫోటో ఉండాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు. మొదలే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాకు మధ్యలో నిర్మాణం చూశాను కదా, అట్లాంటి పరిస్థితి నడుస్తుంది. ఇక్కడ సంబంధం లేని వాళ్ళు ఫోటోలు పెట్టారు. వేగ వెంకట స్వామి ఏంటంటే మెదక్ ఇన్ఛార్జ్ కూడా పెడతారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ కూడా పొన్నంరావు ఒకరు పెడతారు. ఈయన మెదక్ ఎమ్మెల్యే మంత్రి కాబట్టి రాజనరసింహ ఫోటో పెడతారు. ఈయనది ఎందుకు పెట్టారో ఎవరు తెలియదు, శ్రీధర్ బాబుది. ఈయనది కూడా డిప్యూటీ సీఎం కాబట్టి పెట్టినట్టారు. మరి ఉత్తమ్ కుమార్ ఫోటో ఎందుకు లేదు? అసలు ఏం నడుస్తుంది కాంగ్రెస్లో? ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారంట. ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రకటించారు, కాకపోతే ఇన్ని డబ్బులతో ప్రకటించలేదు. అసలు గండం గురించి మాట్లాడదాం. గండం గురించి మాట్లాడిన తర్వాత మిగతా అంశాలన్నీ కూడా మాట్లాడదాం. ఏంది గండం ఏంది? ముఖ్యమంత్రులకు గండిపేట గండం ఏంటంటే, ఇది రోషయ్య దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గం రోషయ్య దగ్గర రాదు, వైఎస్ దగ్గర నుంచి ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి, రాజనగర్ కాన్స్టిట్యున్సీ ఏర్పడినప్పటి నుంచి అక్కడ కాలుపెట్టిన ముఖ్యమంత్రులు తర్వాత వాళ్ళ రాజకీయ జీవితం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా అప్పట్లో 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి ఆడ ఇండ్ల పట్టాలు పంచడానికి పోయిండు. బండ్లగూడలో ఇండ్ల పట్టాలు పంచడానికి పోయిండు. పోయిన తర్వాత కొన్ని రోజులకే ఆయన చనిపోయిండు. ఇంకోటి వైఎస్ రాజశేఖర తర్వాత రోషయ్య నార్సింగి గర్ల్స్ హాస్టల్లో అభివృద్ధి పనులు శంకుస్థాపనకు పోయినట్ట, ప్రారంభ సభకు పోయినట్ట. ఆడ తర్వాత కొన్ని రోజులకు ఆయన పదవే పోయింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలాసార్లు పర్యటన ఖరారు చేసుకొని చివరి క్షణంలో వాయిదా చేసుకున్నారంట ఆయన. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైల్ శంకుస్థాపన సభకు పోయినాడికి, శంకుస్థాపన. తర్వాత ఆయన కూడా పదవి విచ్యుతుడైండు. కేసీఆర్ కూడా పదవి పోయింది, గవర్నమెంట్ పోయింది 2023 ఎలక్షన్స్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయినాడికి. కొంతమంది మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్లు ఏమవుతుందో అని. మొదలే మనదంతా గాలిలో దీపం లాక్కుంది వ్యవహారం, అసలు ఏం జరుగుతుంది అని. కాడికి వచ్చిన లేడీస్ని కూడా భయపెట్టి తీసుకొచ్చారట. ఈ పావలా వడ్డీ రుణాలు కావాలన్నా మీకు, రేవంత్ రెడ్డి సభకు రావాలి, సీఎం సభకు రావాలి, వస్తేనే వస్తాయి. ఆడియోలు బయటకు వచ్చినాయి, వాళ్ళు మాట్లాడిన బెదిరించిన ఆడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇక ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాగానే సభకు పోయినరు, శంకుస్థాపన చేసినారు. దీనిలో చాలా వ్యవహారాలు ఉన్నాయి. చాలా వ్యవహారాలు ఎందుకు ఉన్నాయంటున్నంటే, ముందు రేవంత్ రెడ్డి ఏమన్నాడో వినండి, తర్వాత దానికి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చిండు, అది కూడా విన్న తర్వాత మనం మాట్లాడదాం. షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి
ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. ఈనాడు చరిత్రను చూడండి. ఆయన మాట్లాడింది కేటీఆర్ మీద మాట్లాడిండు. అప్పుడు గోదావరి జలాలు నెత్తిన చల్లుకున్నారు కదా, ఆ పాపాలు ఎక్కడ పోతాయి మీకని మాట్లాడిండు. అసలు దీనికి కేటీఆర్ ఈయనకన్నా ముందే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఆ కౌంటర్ చూడండి ఒకసారి. స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రులు, దయచేసి మీరు పరిశోధించండి. వాస్తవం ఏంటి అంటే 1,50,000 కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మేము అడ్డుపడ్డాం. హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు, నిలదీసినారు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు ఎట్లా అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ను కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు. 1,50,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడీ. మొదలు 1,100 7,700 చేయాలి. ఆ తర్వాత ఇంకోటి 5 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలు చేయాలి. పెంచుకుంటూ ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ 1,50,000 కోట్ల కాడికి తేవాలి. ఇది వీళ్ళ ఎత్తుగడ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మే 17, 2023 నాడు 1,100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావులకోల్ చెరువులో పోసి రావులకోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు 3 WTPలు ఎందుకు కడుతున్నారు, 5 పంప్ హౌస్లు ఎందుకు పెడుతున్నారు, ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎట్లా పెరిగింది? కమిషన్లు దండుకోవడానికా, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానికా, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా? సింపుల్. 1,100 కోట్ల ప్రాజెక్టు 7,700 కోట్లు అయ్యిందని వీళ్ళు అంటున్నారు. ఎట్లా అయ్యిందంటే వీళ్ళు కూడా పట్ల అదే ప్రాజెక్ట్ కదా, సేమ్. కాకపోతే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకురావాలి. కొండపోచమ్మ నుంచి గ్రావిటీ ద్వారా సేమ్ హిమాయత్ సాగర్, తర్వాత గన్పేటు, ఉస్మాన్ సాగర్ ఈ 2 నింపాలి. నింపేసి మూసీని కూడా ప్రక్షాళన చేయాలి. మళ్ళీ మూసీకి 16,000 కోట్ల రూపాయలు పెట్టినారు. ఇప్పుడు మూసీదేమో 1,50,000 కోట్లు అయింది. సేమ్ టైం ఈ రెండింటికి నీళ్ళు నింపనికినేమో మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తున్నారు. మల్లన్న సాగర్ నుంచి తీసుకోవడానికి 7 టైమ్స్ అయింది. 1,100 కోట్లది 7,700 కోట్ల రూపాయలు అయింది. అంటే 7 టైమ్స్ పెరిగింది. 2023కు 2025కు 7 టైమ్స్, 7 ఇంతలు. అప్పుడు 1,000 రూపాయలు అయిపోయింది, ఇప్పుడు 7,000 అవుతుంది అని చెప్తున్నారు. 7 లక్షలు అయ్యేది 7 ఇంతలు చేసింది. అసలు కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం ఎక్కడిది, కాళేశ్వరం నీళ్ళు ఎక్కడివి, ఇవన్నీ అంటారు కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో మీరు చెప్తున్న 1,00,000 కోట్ల భాగమే కదా. అది కూడా 1,00,000 కోట్లు కూలలే కదా. కూలింది కేవలం 450 కోట్ల ప్రాజెక్టు. 450 కోట్లు మొత్తం 85 పిల్లర్సు, తర్వాత కాళేశ్వరం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కలిసే 4,500 కోట్లు. కొంచెం కరెక్షన్, 450 కోట్ల రిపేర్ చేస్తే అయ్యేదానికి మీరు ఏం చేసిండ్రు? 1,00,000 కోట్లు గంగలో కలిసిపోయినాయని చెప్తున్నారు. మీరు ప్రతిసారి చెప్తున్నారు 1,00,000 కోట్లు గంగలో కలిసిపోయినాయి, 1,00,000 కోట్లు గంగలో కలిసిపోయినాయని. 1,00,000 కోట్లు గంగలో కలిసిపోతే మల్లన్న సాగర్ కూలిపోయి ఉండాలి, కొండపోచమ్మ కూలిపోయి ఉండాలి, తర్వాత గంధమల్ల కూలిపోయి ఉండాలి, అన్ని కూలిపోయి ఉండాలి. ఏమి ఉండొద్దు ఇంకా. మొత్తం మీరు 2014 ముందు ఎట్లున్నారో అట్లా ఉండాలి. కానీ ఇప్పుడు మరి కూలిపోలే కాబట్టి కదా మీరు మల్లన్న సాగర్కి వెళ్ళి ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తామని శంకుస్థాపన చేసింది. మీరు చెప్పింది మీరే అబద్ధమని అర్థమైపోయింది కదా. ఇక దీంతోపాటు ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు, 1,50,000 కోట్ల రూపాయలు మూసి. పాపం ఇప్పటికీ మూసి పక్కల్లో ఆ పక్క ఇవ్వకుండా గజగజ వణుకుతున్నారు. మా ఇల్లు ఉంటాయా పోతాయా, మా భవిష్యత్తు ఏందని. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మీద భరోసా లేక. ఈ గవర్నమెంట్ సరే తీసుకొని మాకు ఏమైనా చేస్తుందని నమ్మకం ఉంటేనేమో వేరే ఉంటుంది. వాళ్ళను కనీసం వాళ్ళకి భరోసా ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. అటాక్ చేసింది అప్పుడు చూడలే మనం. అది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా మళ్ళీ మూసి బాధితులంతా మళ్ళీ రోడ్డు మీకు రావాలనేమో. ఆ మూసి దాని గురించి ఇప్పుడు ఎవరు అడ్డుకోలేరంట. అడ్డుకుంటే ఏం చేస్తారో కూడా తెలుసంట. ఒకసారి వినండి అది కూడా. అందుకే ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ నగరమేగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కలిసి రండి. ఈ కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి. ఇవాళ మనం మూసి రివర్ ఫ్రంట్ని చేసుకుందాం, ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం, RRR నగరాన్ని, RRR రింగ్ రోడ్లను వేసుకుందాం, మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం. ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు అండగా నిలబడండి. రాబోయే 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా, ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం. మిత్రులారా,
వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పి కొడుతుంది, ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది చూసిండ్రా ఒక్కరొక్కరి సంగతి చెప్తారంట. అంటే వీళ్ళు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఇప్పుడు కాళేశ్వరం ఇంకా ముందర చాలా ఉన్నాయి. అసలు 9 దగ్గర కడతారంట వీళ్ళు. ఏది ఏమైనా సరే మహారాష్ట్ర పోతాంట త్వరలో. మహారాష్ట్రకు పోయి ఇప్పుడేమో తొక్కుతా అంటుండు, మూసీకి అడ్డుపడొద్దంట, వీళ్ళు మూసీ జనాలకి ఏం చెయ్యారంట. తర్వాత 1000 కోట్ల 1100 కోట్లది 7,800 కోట్లు చేస్తారంట. ఆయన ఎవరు అడగొద్దంట, అడిగితే సంగతి చూస్తారంట. ఇక ఇప్పుడు తుమ్మిరెడ్డి కట్టనికే మహారాష్ట్ర పోతామంటున్నారు. మహారాష్ట్ర పోయి 150కి మాట్లాడుకుని వస్తారంట. ఎంత ఇష్యూ తెలుసా? అది 152 కడితేనే చేవెళ్ళ దాకా నీళ్ళు వస్తాయి. ఆల్రెడీ పాలమూరు అంగడి అయిపోయింది, దాన్ని పూర్తి చేస్తే నీళ్ళు వస్తాయి. 80% అయిపోయింది. ఇప్పుడు 148 కనుక ప్రాజెక్ట్ కడితే తుమ్మిరెడ్డి దగ్గర 40 టీఎంసీలకే పరిమితం అవుతుంది. 160 టీఎంసీల ప్రాజెక్టు 40 టీఎంసీలో పడిపోతుంది. ఎందుకంటే పడిపోతుంది అంటే వెనుక మహారాష్ట్ర మునిగిపోతుంది. మహారాష్ట్రలో ఒక 5,000 6,000 ఎకరాలు మునిగిపోతుంది. ఒక 14 గ్రామాలు మునిగిపోతాయి 152 మీటర్లు హైట్లో కడితే తుమ్మిరెడ్డి. మరి సార్కు అవగాహన ఉందో లేదో మనకు తెలియదు. ఒకవేళ 150 కడితే కూడా ఆల్మోస్ట్ ఒక 3,000 ఎకరాలు మునిగిపోతుందంట. ముంపు గ్రామాలు 14 గ్రామాలు కాకుండా ఒక 6 గ్రామాలు 7 గ్రామాలు మునిగిపోతాయంట. మహారాష్ట్రలో ఒప్పుకుంటారా? మనకు నీళ్లు మనకు ముంపు వాళ్ళకంటే ఒప్పుకుంటారా? మనంతా బేవర్స్ రాజకీయాలు మహారాష్ట్రలో ఉండవు కదా. మన దగ్గర అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం బనకచెరలో వదిలేస్తారేమా? వదిలేయాలని డిసైడ్ కాదు గవర్నమెంట్. ఇట్లాంటి రాజకీయాలు మహారాష్ట్రలో ఉండవు. మహారాష్ట్ర కోసం ఏం కావాలో అదే చూస్తారు. ముంపు మనకు నీళ్ళు వాళ్ళకంటే వాళ్ళు ఒప్పుకోరు. అందుకే 148కి అగ్రిమెంట్ చేసుకొచ్చారు. ఒకవేళ నిజంగానే 150 కనుక అగ్రిమెంట్ తీసుకొచ్చాను రేవంత్ రెడ్డి అసలు చాలా గ్రేట్ అవుతుంది. కానీ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ గ్రామాలు ఒక 2-3 ఎకరాలు భూములు, అటవీ భూమి ప్లస్ ఒక 7 గ్రామాలు మొత్తం మునిగిపోతాయి. అవన్నీ మొత్తం పైసలు దుడ్లు కూడా లేవు కదా. ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూములు తీసుకోనికే పంచాయతీ పెట్టుకోవడం తప్ప ఎవరికి నష్టపరిహారం రూపాయి కూడా ఇవ్వలేదు గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఎవరికి ఎక్కడ ఏ త్రిబుల్ ఆర్ కింద కానీ ఏ ఇండస్ట్రియల్ జోన్ కింద కానీ ఎక్కడ తీసుకున్నా ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎవరికి ₹1 ఇవ్వలే. ఏం చేయలే, ఉత్త మాటలే మాట్లాడుతుంది. ఉత్తగా భూమి గుంజుకోవాలని బెదిరించుడు వాళ్ళను, లేకపోతే అదిరించుడు, పోలీసు వాళ్ళని దింపుడు ఏదో చేసే ప్రయత్నం చేస్తుంది. ఎనీవే సంగతి చూస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరి సంగతి చూస్తారు? వ్యతిరేకించే జనాల సంగతి చూస్తారా? జనాల తరపున మాట్లాడే మాలాడోళ్ళ సంగతి చూస్తాడా? లేకపోతే ప్రతిపక్షాల సంగతి చూస్తాడా? ఎవరి సంగతి చూస్తాడో తెలియదు. ఎవరి సంగతి ఎవరు చూస్తారో మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.